మండలంలోని అతిపెద్ద గ్రామమైన పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి బాలగోని రాజగౌడ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో విత్తనాలు పంపిణీ చేస్తూ ధాన్య సేకరణలో పనులు కూడా చురుగ్గా చేపట్టి రైతుల మన్ననలు పొందారు. పంట పరిహారాన్ని సకాలంలో పండే విధంగా చొరవ తీసుకుని రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసి రైతును అభివృద్ధి దిశగా నడిపాడు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కత్తెర గుర్తుతో ప్రజల ఆశీర్వాదానికై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైస్ మిల్లులకు పంపించిన రైతులు నాకు ఎల్లవేళలా సహకరించారు. రైతులకు కూడా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి రైతులు నా మేలు కోసం వాళ్ళు బాగా కృషి చేసారు. నేను కూడా సొసైటీని అదేవిధంగా రైతులకు మేలు చేసినాను. వడ్లు ఏ విధంగా అయినా నేను రైస్ మిల్లులకు త్వరితగా పంపించినాను. భాగంగా ఇప్పుడు నేను పెద్ద మల్లారెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడుతున్నా. కాంగ్రెస్ అభ్యర్థిగా నా గుర్తు కత్తెర గుర్తు. దయచేసి గ్రామ ప్రజలందరూ ఇంతకుముందులాగా సింగిల్ విండో చైర్మన్గా ఎట్లా దీవించినారో గ్రామ ప్రజలు ఇప్పుడు కూడా సర్పంచ్గా దీవించాలని కోరుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత విద్యార్థులకు విద్యార్థినులకు గ్రామంలో యువకులకు లైబ్రరీ నిర్మిస్తాను. రెండవది మంచినీటి సమస్య కోసం ఎల్లవేళ్ళ కృషి చేస్తా. గ్రామాభివృద్ధి కోసం మురికి కాలువలను కూడా. నాలుగవది శ్మశాన వాటిక దగ్గరికి ఇబ్బందిగా ఉన్నది, సీసీ రోడ్డు వేయగలను. 5 చెరువు కట్ట పైన వీధి లైట్లు ఏర్పరచగలను. సీసీ రోడ్లు ఎక్కడైనా మిగిలి ఉంటే అక్కడ చేయగలను. డ్రైనేజీ ఇక్కడన్నా తక్కువ ఉన్న చోటు డ్రైనేజీ కూడా నిర్మించుటకు నేను మీ ముందుకు వచ్చుతున్నాను. దయచేసి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను.